వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానన్న సీఎం చంద్రబాబు. సొంత నియోజకవర్గ కుప్పంలో సీఎం చంద్రబాబు బహిరంగ సభ. కుప్పం ప్రజలు తనను 8 సార్లు గెలిపించారని వెల్లడి. తాను కుప్పం వచ్చినా రాకపోయినా ఇక్కడి ప్రజలు గెలిపించారని వ్యాఖ్యలు. అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన జగన్. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం. ఇది నిబంధనలకు విరుద్ధమన్న జగన్. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పారని విమర్శలు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్న కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వెల్లడి. లోక్సభలో ఎంపీగా అసదుద్దీన్ ప్రమాణం. జై భీమ్ జై మీమ్ జై తెలంగాణతో పాటు జై పాలస్తీనా అనే నినాదాలు. నినాదంపై అధికార పక్షం అభ్యంతరం. జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న బట్టి విక్రమార్క. జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్న బట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు కృషి చేశారని కితాబు. పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందని వెల్లడి. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డిని సత్కరించానన్న మంత్రి కోమిటిరెడ్డి. కేంద్ర మంత్రి పదవి చేపట్టినందుకు సత్కరించినట్లు వెల్లడి. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరానన్న కోమిటిరెడ్డి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు చేసిన పాడి ప్రయాష్ తరలింపులో 100 కోట్ల ముడుపులు స్వీకరించారని ఆరోపణ. చెల్పూర్లోని హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయాలని సవాల్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం విచ్చేశారు. కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని వెల్లడించారు. చాలా ఎన్నికల్లో తాను పోటీ చేశారని, ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఇది 9వసారి అని తెలిపారు. అందులో 8 పర్యాయాలు కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. ఇక్కడి ప్రజలు తనను తిరుగులేని మెజార్టీతో గెలిపించారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, మండల పార్టీ నేతలకు అభినందనలు తెలుపుకుంటున్నట్లు వెల్లడించారు. కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్లాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను.
5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఏకపక్షంగా వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ ప్రతివాదులుగా చేర్చారు. ఎనర్జీ విభాగాన్ని కూడా ప్రతివాదిగా చేర్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అందుకే ఎన్డీఏ కూటమికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని చెప్పారు. నియంత పరిపాలనను ప్రజలు ఆమోదించారనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపారన్నారు. పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కల్పించడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టేసిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. కేవలం దీనికోసమే డిజిటల్ కార్పొరేషన్ పెట్టారని, దాని చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లలో పిల్లలకు ట్యూషన్లు చెప్పే టీచర్లను కూడా ఈ కార్పొరేషన్లో ఉద్యోగాలు చూపించి జీతాలు చెల్లించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత అడ్డగోలుగా పాలన సాగిందో తెలుసుకోవడానికి ఇదో పెద్ద ఉదాహరణ అన్నారు. సోమవారం అక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో, కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో దాంట్లో ఈరోజు మన ముందుకు వచ్చింది డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్. టీడీపీ 2014-19 మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 1924 మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే
బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున దాంట్లో 50%, 30%, 60% పెడితే దీంట్లో 100% కేవలం తమ వాళ్ళ కోసం, తమ వాళ్ళ చేత, తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు. అసలు తమ పార్టీలోని వారి కోసం, తమ పార్టీలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో 3వ వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్. సో ఆఫీస్కే రారు, వీళ్ళు ఎవరు ఉంటారో ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు. కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది. దానికి 129 మంది ఉద్యోగులతో దాంట్లో 42 మంది ఆఫీసులకే రారు. ఈ లెవెల్లో చేశారు. ఇదే డిజిటల్ కార్పొరేషన్. ఇదన్నీ వాస్తవాలే. దీంట్లో 129 మంది ఉద్యోగుల లిస్టు, ఇదేదో ఇప్పుడు తీసిన లిస్టు కాదు, మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్టు కాదు, ఇంతకుముందే మా దగ్గర ఉంది. మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు, మీరు తప్పు మారుతున్నారు అది ఇది. వాసుదేవరెడ్డి గారు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు, మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి చెక్కేశారు. సో మీ తప్పులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా అన్ని యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యూ హవ్ డన్. ఇంకో అబ్బాయి ఎవరు, మాధవరావు అనొకతను, రఘు అనొకతను, ఇంకా ఏదో ఈ పేర్లు ఉన్నాయండి. వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్. అసలు 1, 2 కాదు, 129 మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే, తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే 5 ఏళ్ల ఈ కార్పొరేషన్ ఇంట్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ని మేము ఇస్తున్నాము, గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు, వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు, దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు. సో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. 1, 2 కాదు, 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది, రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేశాడు అన్నమాట. సో చిన్న వాసుదేవ్. తెలంగాణకు చెందిన ఎంపీలు లోక్సభలో ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. ఆయన ప్రమాణంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చివరిలో కావ్య జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కాన్స్టిట్యూషన్ అని నినాదాలు చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. చివరిలో జై హింద్, జై తెలంగాణ, జై సంవిధానాన్ని నినదించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. గోడం నగేష్, అసదుద్దీన్ ఓవైసీ హిందీలో ప్రమాణం చేశారు. గడ్డం వంశీకృష్ణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. సురేష్ షెట్కార్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రాఘవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. ఈటెల జై సమ్మక్క సారాలమ్మ అని నినదించారు. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत के आइन पर जो कानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफादारी से अंजाम दूंगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर।
श्री జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు తమ పార్టీ సిద్ధంగా లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్టానం దృష్టికి తెస్తామన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందన్నారు. పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు జీవన్ రెడ్డి లాంటి వారు అవసరమన్నారు. వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయమే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఎదురవుతుందని అనుకోవచ్చా? లేకపోతే ఎక్కడ ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడతాం. సీనియర్ నాయకులు ఆయనకు తెలియకుండా జాయిన్ చేసుకున్నారు అంటున్నారు. జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినే. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లో పోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారి సీనియారిటీ తగ్గట్టుగా వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి. వారిని అట్లాగే గౌరవిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడానికి తడబడుతున్న వేళ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కృష్ణగిరి నియోజకవర్గం ఎంపీ కె గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నంద్రి వనకం, జై తమిళనాడు. నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నంద్రి వనకం, జై తమిళనాడు. తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి చేపట్టినందుకు ఆయనను సత్కరించానని తెలంగాణ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కిషన్ రెడ్డిని కలిశారు. అనంతరం కోమిటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఫ్లైయాస్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతి విమర్శలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు పార్టీల నేతలు సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ తోసిపుచ్చారు. కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ చెల్పూర్ హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన పాడి మంగళవారం ఉదయం వీణవంకలోని తన నివాసం నుంచి చెల్పూర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రణవ్ కూడా చెల్పూర్ బయలుదేరారు. దీంతో పోలీసులు హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హుజూరాబాద్ జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవరిని అక్కడికి అనుమతించడం లేదు. హనుమాన్ టెంపుల్లో చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా
హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. శేఖర్, నా రిక్వెస్ట్ ఏంటంటే నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, నేను మీ లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తున్నా, మీ అందరిని కూడా గౌరవిస్తున్నా. కాబట్టే నేను ఇంతసేపు కూడా ఓపికగా ఉన్నా. సిపి గారు కూడా పర్మిషన్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. మీరు చేయకపోతే నన్ను ఒక్కరిని పంపురు, జస్ట్ 1% ని పంపురు. నేను ఒక్కరిని, నేను ఏమంటున్నా, ఇప్పుడు సవాల్ విసిరింది అయితే వాళ్ళే కదా సీఏ గారు. అది ఒక్క నిమిషం. ఇప్పుడు సవాల్ విసిరింది మంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వమే. నేనేమంటున్నా, ప్రభుత్వం సవాల్ విసిరి నేను స్వీకరించిన మీరు నన్ను ఎస్కాట్ లో తీసుకుపోండి, నన్ను సింగిల్ పర్సన్ ని తీసుకుపోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసా సింగిల్ పర్సన్ తీసుకుపోరాదు, విత్ ఫుల్ ఎస్కాట్ తీసుకొని పోండి. నా గన్మెన్ రారు, నా కార్యకర్తలు రారు, ఎవరు రారు, ఓన్లీ 1% వస్తా. ప్లీజ్ దయచేసి కానీ కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాదు, నేను అనేది ఏంటంటే మేమైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాను కదా, మేమైతే ఏమి ఇబ్బంది నేను ఒక్కనే వస్తా అంటున్నాను. మా కార్యకర్తలు ఒక్కరు రారు, నేను ఒక్కనే వస్తాను. నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడద్దు. మనం బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్న మీ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకండి, నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను. నిన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి. నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నాలాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్నా ఇవాళ, రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను. రేపాడ నీకోసం 11 గంటలకి వెయిట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వం మీదే, పోలీసులతో నన్ను అరెస్ట్ చేపియొద్దు, మీరు కూడా అరెస్ట్ కావద్దు. మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే, మంత్రి మీరే, ఏం లొల్లి లేదు. మొత్తం సెక్యూరిటీ పెట్టు, అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మన ఇద్దరమే వయసొద్దాం. టెంపుల్ లోపలికి పూజారీలు ఉంటారు, ఆడ వయసొద్దాం. తడి బట్టలు ఇద్దరం ఆడని గుడిలోనే స్నానం చేద్దాం, ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 5 ఏళ్లలో కుప్పం ప్రజలు రుణం తీర్చుకుంటానన్న సీఎం చంద్రబాబు. సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు బహిరంగ సభ. కుప్పం ప్రజలు తనను 8 సార్లు గెలిపించారని వెల్లడి. తాను కుప్పం వచ్చినా రాకపోయినా ఇక్కడ ప్రజలు గెలిపించారని వ్యాఖ్యలు. అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన జగన్. ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం. ఇది నిబంధనలకు విరుద్ధమన్న జగన్. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పారని విమర్శలు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్న కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వెల్లడి. లోక్సభలో ఎంపీగా అసదుద్దీన్ ప్రమాణం. జై భీం, జై భీం, జై తెలంగాణతో పాటు జై పాలస్తీనా అని నినాదాలు. నినాదంపై అధికార పక్షం అభ్యంతరం.
జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న బట్టి విక్రమార్క. జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్న బట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు కృషి చేశారని కితాబు. పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందని వెల్లడి. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డిని సత్కరించానన్న మంత్రి కోమటిరెడ్డి. కేంద్ర మంత్రి పదవి చేపట్టినందుకు సత్కరించినట్లు వెల్లడి. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరానన్న కోమటిరెడ్డి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు చేసిన పాడి. ఫ్లైయాష్ తరలింపులో 100 కోట్ల ముడుపులు స్వీకరించాలని ఆరోపణ. ఎల్పూర్లో హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయాలని సవాల్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.